హాయ్ వ్యూవర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ యాక్షన్ కథతో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. కొన్ని రోజులుగా ఈ మూవీ ఫీవర్తో టాలీవుడ్ ఊగిపోతోంది. దానికి చాలా కారణాలున్నాయి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. రీమేకుల్ని వదిలి పవన్ చేసిన స్ట్రైట్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎంత హైప్ ఉంటుందో అంతే హైప్తో రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ఎలా ఉందో చూద్దాం. మొఘల్ చక్రవర్తుల పరిపాలన జరుగుతున్న రోజుల్లో హిందూ మతాన్ని అంతం చేసి తన మతాన్ని భారతదేశంలో విస్తరించాలన్న సంకల్పంతో పరిపాలన సాగిస్తున్న ఔరంగజేబ్కి వీరమల్లు అనే ఒక తెలివైన దొంగకి మధ్య జరిగిన పోరాటం హరిహర వీరమల్లు. ఔరంగజేబ్ దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం అనే లక్ష్యాన్ని వీరమల్లు ఛేదించాడా? ఔరంగజేబ్ లాంటి బలమైన శక్తిని ఓ దొంగ ఎలా ఎదుర్కొన్నాడు? ఔరంగజేబ్ వల్ల నాశనమవబోతున్న సనాతన ధర్మాన్ని వీరమల్లు ఎలా రక్షించాడు అనేది మిగిలిన కథ. చారిత్రక నేపథ్యానికి వీరమల్లు అనే ఒక ఫిక్షన్ పాత్రని జోడించి క్రిష్ రాసుకున్న కథ ఇది. రాబిన్ హుడ్ లాంటి దొంగ ఔరంగజేబ్ లాంటి ఓ నిరంకుశ పాలకుడి దగ్గరున్న విలువైన వజ్రాన్ని ఎలా చేజిక్కించుకుంటాడు అనేది ఆసక్తికరమైన ఫ్లాట్ పాయింటే. దానికి సనాతన ధర్మాన్ని జోడించాలన్నది కూడా మంచి ఆలోచనే. ఫస్ట్ హాఫ్ సింపుల్ గా వీరమల్లు దొంగతనం చేయడం, ఫైట్ చేయడం, దొంగతనం చేయడం, ఫైట్ చేయడం అన్నట్లు సాగిపోతుంది. మధ్యలో హీరోయిన్ పంచమి ఎపిసోడ్. ఇంటర్వెల్ కి మాత్రం కోహినూర్ కోసం ఎలా వెళ్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు వచ్చేసరికి పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. డీసెంట్ ఎఫెక్ట్ ఉన్నట్లే కనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా వీరమల్లు అతని మనుషులు ఢిల్లీకి చేసే ప్రయాణంతో సాగుతోంది. మధ్యలో పంచమి వీరమల్లు ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. అయితే ఆ నడక అంత సవ్యంగా సాగలేదు. వీరమల్లు ప్రతి చోట ఓ ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ చుట్టూ ఓ ఎలివేషన్ ఉంటుంది. కానీ డ్రామా మాత్రం పండదు. క్లైమాక్స్ కూడా అసంతృప్తిగానే ముగుస్తుంది. ఇక్కడ పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణ. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ తో మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. పాటలు బాగున్నాయి. భారీ కాన్వాస్ ఉన్న సినిమా ఇది. విఎఫ్ఎక్స్ వర్క్ తేలిపోయినా సెట్స్ బాగున్నాయి. రియలిస్టిక్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. క్రిష్, జ్యోతి కృష్ణ చేతుల్లో ఈ సినిమా తయారైంది. ఎవరు ఏ సీన్ తీశారో చెప్పలేం, కానీ పేపర్ పై బాగున్న సీన్లు తెరపై తేలిపోయినట్లు అనిపించాయి. డైలాగులు కూడా గుర్తు పెట్టుకునేలా లేవు. పవన్ కళ్యాణ్ నటన పరంగా చేయడానికి ఏమీ లేదు. 16వ శతాబ్దం గెటప్ వేయడం తప్ప ఆయన నుంచి కొత్తగా కనపడింది ఏదీ లేదు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా, జంతు సంరక్షకుడిగా, పేదల పాలిట పెన్నిదిగా, ఆత్మగౌరవం కోసం ప్రాణానికి తెగించి దొంగతనం చేయగలిగే వీరుడిగా, ఇలా నానా రకాల యాంగిల్స్ ఉన్నాయి వీరమల్లు హీరోయిజంలో. అన్నింటిలో కష్టపడి నటించారు పవన్. నిధి అగర్వాల్ పాత్ర అతీగతి లేని దారిలో పోయింది. నాజర్, సునీల్, సుబ్బరాజుల పర్పస్ ఏంటో దర్శకుడికే తెలియాలి. తెరని తెలిసిన మొహాలతో నింపడానికి కాకపోతే అసలు ఆ పాత్రలు చేసిన ఘనకార్యమేంటో ఆడియన్స్ కి కన్వే కాదు. ఔరంగజేబ్గా బాబీ డియోల్ మాత్రం పర్ఫెక్ట్ గా కనిపించారు. మిగిలిన నటీనటులంతా ప్యాడింగ్ కి ఎక్కువ, పర్పస్ కి తక్కువ అన్నట్లుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కొన్ని ఎలివేషన్స్, కీరవాణి బీజిఎం హైలైట్స్ కాగా, ఎమోషన్స్ పండకపోవడం సెకండ్ హాఫ్ సాగదీత మైనస్ పాయింట్స్. టోటల్ గా ఒక్కసారైతే భరిస్తూ చూడొచ్చు. ఫైనలీ మా స్కై డ్రీమ్ రేటింగ్ 2.75 out of 5.